ఆశ్చర్యపోయాం. మిమ్మల్ని రోడ్డు మీద వస్తూ ఉంటే కారు ఆపటం, కారు ఆపి వీళ్ళందరూ కూడా వచ్చి ఇంత పెద్ద ఎత్తున సన్మానించడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? డెఫినెట్గా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో యువజన కాంగ్రెస్లో పనిచేసినటువంటి నేపథ్యం ఉన్న నేను ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ చాలామంది యువ నాయకులు ఇంతకుముందు ఇక్కడ సర్పంచులు ఎంపీటీసీలుగా గెలిచినటువంటి వాళ్ళు, ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఒక యువజన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా, లేకపోతే ఒక ఎన్ఎస్వై బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా వాళ్లకు ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా వస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి, వాళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ యువకులల్లో, ఎందుకంటే వాళ్ళకు కూడా రాజకీయాలలో ఎప్పుడు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక పెద్ద స్థాయి ఉన్న వాళ్ళే లీడర్లు అవుతారు. అంటే ఒక మధ్యతరగతి స్థాయి నుంచి వచ్చి రాజకీయంగా ఎదిగి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకుంటారు. అంటే వాళ్ళలో ఒక నాయకుని చూసుకుంటారు, మేము కూడా కావచ్చు, మాకు కూడా అధిష్టానం అవకాశాలు ఇస్తుండొచ్చు. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా పార్లమెంటరీ మెంబర్గా ఎన్నుకోబడాలన్నా, టికెట్ రావాలన్నా చాలా కష్టం. ఇప్పటికీ ఇంకా టికెట్లు డిసైడ్ చేయలేదు, అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీరు భువనగిరి పార్లమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నారు? పెట్టుకున్నా, భువనగిరి పార్లమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నా. మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలల్లో 7 నియోజకవర్గాలలో కూడా పనిచేయడం జరిగింది. సో ఉన్న అభ్యర్థులు కూడా చాలామంది నాకు మంచి అనుకూలంగా ఉన్నారు. చాలా దగ్గర వాళ్ళు కూడా గెలిచిన అభ్యర్థులు. ఓడిపోయిన ఒక అసెంబ్లీ ఓడిపోయింది, జనగాం అసెంబ్లీ. పోతే కోమటిరెడ్డి సోదరులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి నాకు. సో వీళ్ళందరి ఆశీర్వాదంతో నేను, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి, వాళ్ళ స్పందనను బట్టి కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఒకసారి బేసిక్గా